కిమ్స్ హాస్పిటల్, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి MBBS MD ఇంటర్నల్ మెడిసిన్ మణిపాల్, CCE BDM డయాబెటాలజీ. మా వద్ద లభించు వైద్య సేవలు అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులకు అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలు, పాయిజనింగ్ కేసులు, పాముకాటు, తేలుకాటు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, సీజనల్ జ్వరాలకు, పసరికలకు చికిత్స చేయబడును. కిమ్స్ హాస్పిటల్, సౌత్ బైపాస్ రోడ్డు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 88666917 88666919. స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. మహాసౌర యజ్ఞ ప్రారంభంలో మంత్రి బాలినేని. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యజ్ఞ యాగాదులు చేయటం ద్వారా శుభ పరిణామాన్ని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు సంతపేటలో సాయిబాబా మందిరంలో విశ్వశాంతి కోసం వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసౌర యాగాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. తొలుత యాగశాల వద్ద మంత్రి బాలినేని దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత విఘ్నేశ్వర పూజ చేసి యాగాన్ని ప్రారంభించారు. అనంతరం దేవాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ విశ్వశాంతి కోసం ఇటువంటి యాగాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు యాగాలలో పాల్గొని భగవంతుని కృపకు ప్రాప్తులు కావాలన్నారు. ముందుగా శుక్రవారం సాయంత్రం నగరోత్సవం నిర్వహించారు. సంతపేట సాయిబాబా మందిరం నుండి రామ్నగర్, గాంధీ రోడ్డు, లాయర్పేట మీదుగా నగరోత్సవం ఘనంగా సాగింది. బ్రహ్మణస్పద ఆనస్పన్వంది ఆపో జనయథా జనః పుష్పిణీ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ సమస్త రాజోపచార శక్తోపచార స్థానం ప్రవేశయామి.
ఇంతే నాకు చెప్పేస్తాను. లేడు. దానికోసమని మనకి ప్రత్యక్షంగా ఈ యాగం గురించి స్వామివారు కల్పం కూడా ఇచ్చారు. ఇలా హోమగుండం ఉండాలి, ఇలా చేయాలి దీన్ని అని స్వామి ఆజ్ఞ చేశారు. ఆ ఆజ్ఞ ప్రకారమే మనం ఈ హోమగుండం కానీ ఇవన్నీ సప్త అశ్వాలు కానీ అన్నీ పెట్టాం. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ యజ్ఞాన్ని చూసి ఈ యాగాన్ని అందులో పరమేశ్వరుడు ప్రజలందరూ కూడా బాగుండాలి అని సౌరయాగం చేస్తే బాగుంటుందని చెప్పి సంకల్పించడం, మరి ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. 11 రోజులు ఈ యాగం మరి చేసే కార్యక్రమం చేపట్టారు. మరి దక్షిణామూర్తి గారు ఏది చేసినా మరి ప్రజల కోసం చేస్తారు కాబట్టి మరి మంచి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా శివరాత్రి సందర్భంగా మరి రుద్ర ధన్వంతరి చండీ మృత్యుంజయం యాగం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ సంవత్సరం మరి మహాసౌరయాగం చేయటం నిజంగా ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమానికి చేస్తున్నందుకు దక్షిణామూర్తి గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ప్రజలందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి యాగం దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి, ముఖ్యంగా ఈ యాగానికి ఏనుగు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. అది తమిళనాడులో పర్మిషన్ కొద్దిగా ప్రాబ్లం అయింది. మరి తప్పకుండా 2 రోజుల్లో ఏనుగు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. అన్ని రకాలుగా ఈ యాగం సంపూర్ణంగా జరగాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరి సమస్త క్రతువు దీనికి సంబంధించిన యాజ్ఞికం అంతా జరగబోతుంది. ఇప్పుడు నిత్యం ఉదయం సాయంకాలం కూడా విశేషంగా జరుగుతుంది. ఈ యాగానికి ప్రత్యక్షంగా ఏనుగు, శ్వేత అశ్వం, కపిల గోవు, వృషభం ఇవన్నీ ప్రత్యక్షంగా పూజలోకి రావాలి. ఆ ఏనుగు కొంచెం మనకి తమిళనాడు గవర్నమెంట్ కొంచెం ఇబ్బంది పెట్టింది. అయినా సరే బయలుదేరింది ఏనుగు శ్రీరంగపట్నం నుంచి. సోమవారం పొద్దున 6 గంటలకు ఏనుగు మన దగ్గరికి వస్తుందని మన మినిస్టర్ గారు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి నిత్యం కూడా ఆ ఏనుగు కూడా పూజలో ఉంటుంది. నిత్యం విశేషమైన యజ్ఞయాగాలు క్రతువు జరుగుతూ ఉంటాయి. తర్వాత 1వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా పూజలు జరుగుతాయి యాగంతో సహా. 2వ తారీఖు పూర్ణాహుతి, మహాసౌరయాగానికి సంపూర్ణంగా పూర్ణాహుతి, ఛాయాంశ సమేత సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. కావున పాల్గొనంటే వాళ్ళు ఆవుని సమర్పిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 12 రోజులు కూడా వాళ్ళ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు చేసి శివరాత్రి అనంతరం 6వ తారీఖున మహాప్రసాదాలు వారికి అందించడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రికి ఎవరైతే ఆవుని సమర్పిస్తారో మందిరంలో వారికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి మహాశివరాత్రి రోజున 1,00,000 మంది వస్తారని భక్తులు మేమందరూ కూడా అనుకుంటూ ఉన్నాం. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఆవు నెయ్యికి 450 రూపాయలుగా చెల్లించి మందిరంలో యజ్ఞపాత్రలు వేస్తారో వారికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి మహాశివరాత్రికి మీకు దర్శనం సమస్త భక్తులు కూడా ఈ విశేషమైన మహాసౌరయాగములో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ కూడా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతినిధులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని లోక కళ్యాణం కోసం మన మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి గారు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరం వేయించేశారు. ఈ కార్యక్రమాన్ని మహాద్భుతంగా జరిపిస్తున్నారు. ఎందుకంటే మహారాజుల కాలంలోనే ఇటువంటి సౌరయాగాన్ని
జరిపించారే కానీ దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరూ చేయనటువంటి దాన్ని మా దక్షిణామూర్తి వేద పండితుడు దక్షిణామూర్తి గారి స్వామివారి స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, మార్కాపురం పశ్చిమ ప్రాంతం నియోజకవర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాగునీటి, సాగునీటి అవసరాలకు ఆంధ్ర సాగర్ జలాలు అందక ప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వలన రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్, కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పమిడి రమేష్, ముత్తుల అశోక్ రెడ్డి, గూడూరు ఎలక్షన్ బాబు, కందుల నారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు దామచర్ల సత్య, పిడతల సాయి కల్పన మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సభ్యులు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యలన్నింటి కూడాను చర్చించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులందరం కూడా సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశాలైనటువంటి జిల్లాల పునర్విభజన అంశాల మీద చర్చించడం జరిగింది. ఏదైతే వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పడిన జిల్లాని ఈరోజు 3 ముక్కలుగా చేయడాన్ని సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అత్యంత వెనుకబడిన ప్రాంతాన్ని, కొంతలో ముందున్నటువంటి ప్రాంతాలని ఒంగోలు కేంద్రంగా ఒక జిల్లాను, మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దాంతోపాటుగా డివిజన్లను కూడాను 6 డివిజన్లని ఈ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందనేది ఈ సమావేశంలో మేము నిర్ణయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. దీని మీద ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ కూడా ఇక్కడ మేము రూపొందించుకోవడం జరిగింది. ఇంకోటి, ఈ రాష్ట్రంలో వర్షాలు విపరీతంగా వచ్చినప్పటికి కూడాను రైతుల కష్టాలు తీరలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎప్పుడు కూడాను మేము నీళ్ళని సక్రమంగా ఇస్తాం, సాగు చేసుకోవడానికి ధైర్యంగా ఈ ప్రభుత్వం చెప్పిన దాఖలాలు లేవు. మేము గతంలో డిఆర్సీ మీటింగుల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వానికి విన్నపాలు చేసినప్పటికి కూడా ఇవ్వకపోగా ఆరుతడి పంటలకు ఇస్తామనేటువంటి ధైర్యంగా కూడా చెప్పలేకపోయారు. ఈరోజు సాగర్ ఆయకట్టు కింద కూడాను ఆరుతడి పంటలకి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడాను సమృద్ధిగా నీటిని ఇవ్వాలనేటువంటి అంశాన్ని మేము ఈరోజు మీ సమావేశాల్లో చర్చించి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడానికి మేము ఈరోజు చర్చించడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏప్రిల్ 15 వరకు కూడాను సాగర్ నీటిని వ్యవసాయానికి ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తూ, రానున్న మంచినీటి అద్దరిని దృష్టిలో పెట్టుకొని నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ ట్యాంకులన్నింటినీ కూడాను తాగునీటికి నీటిని కూడా చెరువులను నింపాలనేది కూడా ఈ సమావేశాల్లో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిది ఈ సమావేశంలో మేము తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు కూడాను 9 గంటల వ్యవసాయానికి ఇచ్చాం. మన జిల్లాలో చూస్తూ ఉన్నారు, బ్రేకింగ్ తోటే 4 గంటల్లో 2 గంటలు లెక్కనిస్తున్నారు. మేము జిల్లాలోనే విద్యుత్ శాఖ మంత్రి కూడా ఉన్నాడు, 9 గంటల వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మిగులు కరెంట్ ఇచ్చాం, ఆడలేక మధ్యలో ఉన్నట్టు వాళ్ళు చేసిన అప్పులు మేము తెలుస్తాం. 3 ఏళ్ళలో కూడా ఇదే మాట్లాడుతాం, గవర్నమెంట్ వచ్చి నిధులు చేస్తాం. కానీ వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ని ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మేము జిల్లా నాయకులందరం కూడాను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించింది. అధికార పార్టీ నాయకులు దీని మీద చెమగొట్టినట్టుగా లేరు. అయినప్పటికీ కూడాను బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము కేంద్ర ప్రభుత్వానికి
ఈ ప్రకాశం జిల్లాని వెనుకబడిన ప్రాంతాల జాబితాలో చేర్చి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని మళ్ళా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కూడా ఈ విధంగా చొరవ చూపి దీన్ని ప్రకాశం జిల్లాని అత్యంత వెనుకబడిన ప్రాంతాల జాబితాలో చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద కూడాను మేము కలెక్టర్కి అదేవిధంగా మిగిలిన ఉన్నత స్థాయిలో కూడా అధికారులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇందులో ఉద్యమించాల్సిన అంశాల్లో కూడా ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ కూడా మేము నిర్ణయం చేస్తున్నాం. మార్కాపురం అనేది అత్యంత వెనుకబడిన డివిజన్లలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డివిజన్లలో అత్యంత వెనుకబడిన డివిజన్లో ఒకటి. ఈరోజు మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా చేయమని చెప్పి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరికగా, ఆ ప్రాంత ప్రజల యొక్క అభీష్టంగా జిల్లా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలుతో పాటు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతాన్ని కూడా కలుపుకోవడం వల్ల అనేక రకాలుగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒంగోలు కానీ, ఎస్ఎన్పాడు కానీ, కందుకూరు కానీ, ఇటు అద్దంకి కానీ ఈ ప్రాంతాలలో కొద్దిగా వర్షపాతాలు బాగా పడతాయి, వర్షాలు బాగా పడతాయి. మా పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడతాయా అని చెప్పి ప్రజలు ఆకాశంకి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి. వర్షాలు పడవు, ఫ్లోరిన్ వాటర్ సక్రమంగా ఏ వసతులు లేవు. హాస్పిటల్ పోవాలన్నా ఇంకోటి పోవాలన్నా సుమారు 200 కిలోమీటర్లు పైబడి పోయాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఈరోజు జిల్లాలకు అవకాశం వచ్చింది కాబట్టి వెనుకబడ్డ ప్రాంతానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మార్కాపురం జిల్లా కేంద్రంగా చేయమని చెప్పి ఈ జిల్లా మంత్రుల్ని పదే వేడుకుంటా ఉన్నాం. కానీ వీళ్ళు మాత్రం వీళ్లకు వాళ్ళ స్వార్థం కోసం, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరి స్వార్థం కోసం మా ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు రిలే నిరాహార దీక్షలని రకరకాల కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అపర చాణక్యుడు అని పేరుంది ఈ ప్రాంతంలో. ఆయనకు అవసరమైనటువంటి ఎస్ఎన్పాడు బాపట్లో గెలవాల్సి ఉంటే తీసుకుపోయి ఒంగోలులో కలుపుకున్నాడు. మానుగుంట మైదారెడ్డి గారంటే పడదని చెప్పి ఒక టాక్ ఉంది. ఆయన తీసుకుపోయి నెల్లూరులో కలిపాడు. అందుకుని ఒంగోలులో కలవాల్సి ఉంటే ఆయన డివిజనే ఎత్తేసారు. మరి పశ్చిమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ, మీ పార్టీని అత్యధికంగా గౌరవించినటువంటి దళిత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మీరు ఎందుకు అన్యాయం చేయాలనిపిస్తుందో మాకు అర్థం కావటం లేదు. ఈరోజు మీరు పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం జిల్లా చేస్తే మీ ప్రాబల్యం కోల్పోతారని మాకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మీకు ఈ ప్రాంతంలో మీకు తూర్పు ప్రాంతంలో ప్రాబల్యం తక్కువ, పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రాబల్యం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆ పశ్చిమ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చేయండి అంటే అన్ని జిల్లాలతో పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 25 జిల్లాలు కావాల్సింటే 26 జిల్లాలు ఏ రకంగా చేసుకున్నారు? ఎస్ఎన్పాడుని ఎక్కడో కలవాల్సి ఉన్నదాన్ని తీసుకొచ్చి ఒంగోలు ఎందుకు కలుపుకున్నారు? ఒంగోలులో కలవాల్సినటువంటి కందుకూరుని తీసుకుపోయి ఎక్కడో ఎందుకు కలిపారు? అంటే మీకు అవసరానికి తగ్గట్టు మీరు ఏదైనా చేసుకోవచ్చు, మా ప్రాంత ప్రజల అవసరానికి అనుగుణంగా చేసే విషయంలో మీరు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదో ఒక్కసారి మా పశ్చిమ ప్రాంత ప్రజలకు, సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక మంత్రి ఉన్నాడు, నేను ఈ ప్రాంత వాసిని, ఇక్కడ పుట్టాను, ఇక్కడ చదువుకున్నా, ఇక్కడే ఉన్నాయి మా ఆస్తులు అని చెప్తా ఉన్నాడు. కానీ తన అనుచరులను రెచ్చగొట్టి నర్సాపేటలో కలపాలా, ఎర్రగొండపాలని చెప్పి మాట్లాడుతాడు. మేము అడుగుతాను, ఎక్కడ సిగ్గులేదయ్యా? ఈ ప్రాంతంలో పుట్టినానని చెప్పుకున్నావు, జన్మభూమికి అన్యాయం చేయాలని చెప్పి చూస్తావా? ఇంత దుర్మార్గమా? ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడి కడతా ఉన్నారు? అంటే ప్రజలు మీరు ఏది చెప్తే అది వినాలా, మీరు ఏది చెప్తే అది చేయాలా, మీరు చెప్పిందే వేదమని భావించాలా? వాళ్ళకు అవసరాలు మంచి చెడు లేదా? కొన్ని వేల మంది గిరిజనులకు ఓట్లు వేశారు. గిరిజనుల నోట్లు ఏం పెడతా ఉన్నాం? ఈరోజు ఎలక్కాయలు పెడతా ఉన్నాం.
కొన్ని వేల మంది, లక్షల మంది దళితులు ఓట్లేశారు మీకు. పశ్చిమ ప్రాంతంలో 2 లక్షల పైచులకు మెజార్టీ ఇచ్చారు మీకు. ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజలకి మీరు సున్నం పెడతా ఉంటే చూస్తూ ఊరుకోం. ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి మా తడాకా ఏందో చూపిస్తాం. జిల్లా సాధించే విషయంలో ఏమాత్రం వెనకడుకు వేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 9 గంటల కరెంట్ అన్నావు, రైతులకు ఏవో చెప్పావు, కానీ ఈరోజు రైతుల్ని రోడ్డున పాలన పడేసినావు. 2 గంటలు ఇస్తున్నావో తెలియదు, 4 గంటలు ఇస్తున్నావో తెలియదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక జిల్లా మంత్రి, అదే శాఖకు సంబంధించిన మంత్రి ఈ జిల్లాలో ఉండి ఈ జిల్లా రైతులు కష్టపడతా ఉంటే ఈ సొంత జిల్లాకు ఏం ఒరగబెడుతున్నట్టు, ఏం న్యాయం చేస్తున్నట్టు, ఏం మీరు సాధించి పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంకా వేరే ఏం పని లేదు. ఎంతవరకు న్యాయం చేశాం నా జిల్లాకు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు అవసరాలు ఉన్నప్పుడు ఫ్లైట్లలో తిరుక్కోవటం, మీకు అవసరాలు ఉన్నప్పుడు ఎక్కడికైనా పోవటం, అది కాదయ్యా. ఈ జిల్లా ప్రజలు ఈరోజు పడుతున్నటువంటి కష్టాన్ని మీరు ఎంతవరకు సాల్వ్ చేస్తూ ఉన్నారో, ఎంతవరకు సాల్వ్ చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. వెనుకబడ్డ జిల్లాలుగా ఈరోజు ప్రకాశం జిల్లాను ఎందుకు చేర్పించలేకపోయారు? మీరు రాష్ట్ర కేబినెట్లో మీకు అత్యంత పలుకుబడి ఉన్నటువంటి మీరు కేంద్రంలోతో మాట్లాడి ప్రకాశం జిల్లాను ఎందుకు చేర్చలేకపోయారు కూడా ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. వెనుకబాటుతనంతో అల్లాడిపోతూ వలసలు అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదయ్యా అంటే ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లా నుంచి వేల కిలోమీటర్లు వలసలు పోయి బతుకుతున్నటువంటి జనాలు ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంత జనాలకు న్యాయం చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా ముఖ్య నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు జిల్లా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అంటే చర్చకి తీసుకొని వీటిని ఏ విధంగా తీసుకెళ్ళాలి, రిప్రజెంటేషన్స్ ఏ విధంగా ఇటు పరిష్కారం చూడాలి అనేటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది. పెద్దలు నారాయణ రెడ్డి గారు, శాసనసభ్యులు స్వామి గారు కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రధానంగా ఈరోజు అశాస్త్రీయంగా, అసంబద్ధంగా కేవలం ఒక విషయాన్ని కప్పిపుచ్చడానికి జరుగుతున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో చర్చకి వస్తున్నటువంటి సమయంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం చేసే చర్యల్లో భాగంగా హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనని తీసుకొని వచ్చారు. దాంట్లో ప్రకాశం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతాల కలయిక ప్రకాశం జిల్లా. మళ్ళీ దీన్ని ఈరోజు అశాస్త్రీయంగా చేయటం వల్ల నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, స్వామి గారు చెప్పినట్టు ఏదైనా సరే ఒక వెనుకబడిన జిల్లాల ప్రాతిపదికాన్ని తీసుకోవాల్సి వస్తే తూర్పు ప్రాంతంలో పడినటువంటి వర్షపాతం, లేకపోతే సారవంతమైనటువంటి భూములు, ఉన్నటువంటి పరిశ్రమలు, లేకుంటే చేమకుర్తి, గెలాక్సీ లాంటివి ఏదో కొద్ది ప్రాంతానికి పరిమితం అయి ఉంటే అది ఎక్కడో బాపట్లోకి వెళ్లాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ప్రకాశం జిల్లా అనేటువంటిది వెనుకబడి జిల్లా కాకుండా పోయే ప్రమాదం. ప్రకాశం జిల్లాలో మెజార్టీగా ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం అంతా, ఈరోజు ప్రకాశంలో చెప్పబడుతున్నటువంటి పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఎర్రగొండపాలెము, మార్కాపురము, లేకుంటే దర్శి, గిద్దలూరు, లేకుంటే కనిగిరి, ఈ ప్రాంతం అంతా కూడా డ్రౌట్, ఈ కరువు కాటకాలతోటి ఉండేటువంటి ప్రాంతం. అందుకని ఏ ప్రాతిపదిక కూడా వర్తించకుండా భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా శాస్త్రీయ పద్ధతిని ఏదైతే మా నాయకత్వం చెప్తా ఉందో, మా నారాయణ రెడ్డి గారు ఆవేదన చేసి దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నారో ఆ ప్రకారం పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా చేయాలి, తూర్పు ప్రకాశాన్ని పాత సిస్టంలోనే ఒంగోలు కేంద్రంగా రెండో జిల్లాగా ఉంచాలి అనేటువంటిది ఈరోజు డిమాండ్ చేశాం. దీని మీద పోరాట పద్ధతులు కూడా తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మన వాళ్ళు చెప్పారు. రెండవది, ఈరోజు సాగర్ నీటి విషయంలో, లేకపోతే విద్యుత్ మోటార్ల ద్వారా వచ్చేటువంటి నీటి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉంది. ఈ నీళ్లు ఎప్పుడు ఆపుతారో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుంది. అందుకని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఈరోజు బాధ్యత తీసుకొని నోటిఫైడ్ కానీ నాన్ నోటిఫైడ్ కానీ చెరువుల మొత్తానికి కూడా ఈ ఏప్రిల్ 15 లోపుగా చెరువుల మొత్తాన్ని నింపాలి. ఇది తాగేదానికి కానీ లేకుంటే పక్షాదులకు కానీ నీరు లభించాలి అని అంటే ఏప్రిల్ మాసంలో నోటిఫైడ్
అన్నోటిఫైడ్ ట్యాంక్స్ మొత్తాన్ని కూడా ఒకసారి ఫిల్ చేయాలి. అదేవిధంగా పెట్టినటువంటి పంటలన్నీ చేతికొచ్చే వరకు కూడా సాగునీరు ఇవ్వాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రధానమైనటువంటి పాత్ర వ్యవసాయ మోటార్లు. ఈరోజు 10 లక్షల ఎకరాలకు పైచిలకు ఈరోజు వ్యవసాయ విద్యుత్ మోటార్ల కింద వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యుత్ సంస్థలకు డబ్బులు కట్టడంలో వైఫల్యం వల్ల ఈరోజు విద్యుత్ సక్రమంగా లేక ఈరోజు అపఘటిత కోతలు ప్రభుత్వం ప్రకటించకుండానే కోతలు విధిస్తూ ఉంది. 2 గంటలు, గంట విద్యుత్ అనేది రావటం పోవటం జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఆ పొలాల్లో మోటార్ల దగ్గర కాపలా కూర్చొని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చేతికొచ్చినటువంటి పంటలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఒంగోలు మరాఠీపాలెంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. ముందుగా ఆర్య మరాఠీ పెద్దలు ఛత్రపతి శివాజీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య మరాఠీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్య మరాఠీ పెద్దలు మాట్లాడుతూ మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడన్నారు. మత బోధనలపై ఎక్కువగా ఆసక్తి ఉండేదన్నారు. ఆయనకు హిందూ భక్తి ఎక్కువ అన్నారు. శివాజీ హిందూ దేవాలయంతో పాటు మసీదులు కూడా కట్టారన్నారు. ఆయన చేసిన సేవలు దేశానికి ఆదర్శమన్నారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాళే వెంకటేశ్వర్లు, సోమ శివప్రసాద్, కాళే సుబ్బారావు, జాజం తిరుమలరావు, మోటే భాస్కర్, అబ్బూరి శ్రీను, ముంజా కొండలు, శివాజీ, సత్య సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అశ్వాపతి, భూపతి, ప్రజాపతి, జాగృత, అష్టప్రబంధర, క్షత్రియ కులవంశ. ఛత్రపతి శివాజీ మహారాజు గారి 392వ జయంతి సందర్భంగా ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం దగ్గర మరాఠా బంధుమిత్రులందరూ కూడా కలిసి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మరాఠా ఆర్యమఠ బంధువులు మొత్తం కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం జయవంతం చేశారు. ఇదే సందర్భంలో ఈ ఫ్లైఓవర్ నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి శివాజీ అభిమానులు, హిందువులు అందరూ కూడా బైక్ ర్యాలీ పాల్గొని ఈ కార్యక్రమం చేయాల్సి కోరుతున్నాము. ఈ కార్యక్రమం వచ్చినటువంటి మరాఠీ బంధువులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయాల్సి కోరుతున్నాము. జై శివాజీ. హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన ఆర్య మరాఠా బంధువులందరూ పాల్గొని శివాజీ మహారాజ్కి పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగనే ఇప్పుడు మన ఫ్లైఓవర్ నుంచి మరాఠా బంధువులు, వారి అభిమానులు, విశ్వ హిందీ పరిషత్ వారు వీరందరూ కలిసి ఫ్లైఓవర్ కర్నూలు రోడ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా ఒంగోలులోని మరాఠీపాలెంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర మరాఠా బంధువులు, మరాఠా బంధువులు, అలాగే ఛత్రపతి శివాజీ అభిమానులు మరియు విశ్వ హిందూ పరిషత్ వారు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని దీనికి సహకరిస్తున్న పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒంగోలు శర్మ కాలేజ్ క్రికెట్ మైదానంలో బీపీఆర్ టీమ్ అండ్ మెగా టీమ్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. యువ నాయకులు బాలినేని పండితరెడ్డి బీపీఆర్ టీంకి కెప్టెన్గా వ్యవహరించగా మెగా టీం కెప్టెన్గా వైసీపీ యువ నాయకులు గంటా రామానాయుడు, దీపక్ కొల్లం కెప్టెన్స్గా వ్యవహరించారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న మెగా టీం 15 ఓవర్లో 110 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన బాలినేని పండితరెడ్డి 4లు, 6లు కొట్టడంతో అక్కడున్న యువకులు సందడి చేశారు. 10 ఓవర్లో 111 పరుగులు చేసి బీపీఆర్ టీం విజయం సాధించింది. ప్రవీణ్ గారు ఇక్కడ రంజీని మరిపిస్తున్నారు కానీ ఆయన
గుడ్ బ్యాటింగ్, గుడ్ ప్రొఫెషనల్, ఎక్సలెంట్ 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 ప్రొఫెషనల్ ప్లేయర్. అతను బాల్ ఆపడు వెనకాల. నువ్వు ఇటు వచ్చేసా రమేష్, ఇటు ఏడంలో ఈ గ్యాప్ ఇదైతే అవుట్ అయితే దింపియండి. కౌంటరే బ్యాటింగ్ మత్తులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న హిందూ దినపత్రిక సీనియర్ ఫోటోగ్రాఫర్ కొమ్మూరు శ్రీనివాసరావు వైద్య అవసరాల కోసం శివం ఫౌండేషన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారావు ప్రజాకవి డాక్టర్ మొగిలి దేవప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. పెద్ద వ్యాధితో మంచానికి పరిమితమై పరిస్థితుల్లో వెంటనే చలించి వైద్యం ఖర్చులు సహాయం అందించిన శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి దాతృత్వం వెల కట్టలేదన్నారు. కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించారన్నారు. వీరు వృద్ధాశ్రమం నెలకొల్పి కూడా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ వీరికి ఇంతటితోనే కాకుండా వారి కుటుంబ పోషణ నిమిత్తం కూడా ప్రతి నెల ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామన్నారు. ఈ సేవలో ప్రజాకవి డాక్టర్ మొగిలి దేవప్రసాద్, దావులూరి శివగంగాధర్, బి రామకృష్ణ, సిహెచ్ తిరుమల, మంచా శ్రీను, లీలారాణి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు పరీక్షించి అతను క్యాన్సర్ అని చెప్పి చెప్పడం జరిగింది. గత 6 నెలల నుంచి బాగా అన్ని ఆసుపత్రులు తిరిగి వైద్యం చేసుకున్నా బయటపడిపోవడం వల్ల ఈరోజు పరీక్షల్లో పెట్టి పరీక్ష చేయడం వల్ల క్యాన్సర్గా నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించి రక్తం కూడా 6% లోపే పడిపోయిన దశలో ఇవాళ మానవతా దృక్పథంతో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి గారు 10,000 రూపాయల డబ్బులు ఆయన వైద్య ఖర్చుల అవసరం కోసం ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా ఆయన చాలామంది పేదలకు ఈ విధమైన సహాయ సహకారాలు నిత్యం అందిస్తూ ఉన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా ఎంతోమంది పేదలని, అనాథ శవాలని, నిత్యావసర వస్తువులు, బియ్యాలు, బాగలేని వాళ్ళకి వైద్యం చేయించడంతో పాటు ఈరోజు నిత్యం సేవా కార్యక్రమాల్లో తను పూర్తిగా తన జీవితాన్ని దానికి అంకితం చేస్తున్న మిత్రుడికి చాలామందికి డబ్బులు ఉండొచ్చు, దాతృత్వం అనేది కొద్దిమందికి ఉంటుంది. అటువంటి మిత్రుడు శ్రీహరి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అతనికి హృదయపూర్వకంగా నగర అభివృద్ధి కమిటీ తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విశేష సేవలు అందించినటువంటి శ్రీనివాస్ అన్న ఈరోజు క్యాన్సర్ బాధితుడై అనారోగ్యం పాలయ్యి ఈ విధంగా ఎంతో అనారోగ్యంతో ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న ఎంతో బాధాకరం. ఆయన ఈ స్థితిలో ఉండడం పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన సేవలు ఎంతో చేశారు. సమాజం చైతన్యం కోసం ఎంతో పరుగులు తీస్తూ ఆయన ఎన్నో వార్తలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. అతను ఈరోజు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. ఆయనకి ఈ రోజున శివం ఫౌండేషన్ శ్రీహరి గారు దాతృత్వంతో 10,000 రూపాయలు ఆర్థిక సహాయం మందుల కొరకు చేశారు. శ్రీహరి గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు ఉంటూ ఈరోజు ఈ మధ్యకాలంలోనే శివం ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమాన్ని కూడా జెడ్పీ కాలనీలో ఏర్పాటు చేశారు. ఎవరైనా వృద్ధులు అక్కడ ఉండేదానికి కూడా అవకాశం కల్పించారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీహరి గారిని ఈ విధంగా అభినందిస్తున్నాం. శ్రీనివాస్ అన్నకి అందరూ కూడా పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి శ్రీనివాస్ అన్నకి అందరూ కూడా సహకరించి ఆయన ఆరోగ్యానికి ఆయన ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది. ఆయనకి అందరూ కూడా తలా ఒక చేసి సేవలు ఆయనకి అందించి అతనికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. భౌగోళిక పరిస్థితుల ఆధారంగానే జిల్లాల ఏర్పాటు జరగాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అద్దంకి పట్టణంలో బంగ్లా రోడ్డు వద్ద ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి అద్దంకిని బాపట్ల జిల్లాలో కలిపితే అద్దంకి ప్రజలు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల ఏర్పాటు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సిహెచ్ గంగయ్య, నాగినేని రామకృష్ణ, అన్నమనేని వెంకట్రావు, కావూరి రఘుచంద్, వి పొన్నచంద్రరావు, చిన్న సీను, గోవాడ శ్రీకాంత్, చిన్న రాముడు, సిహెచ్ కోటయ్య, ఎం స్టాలిన్, ఎర్నాకుల రామాంజనేయులు, అద్దంకి నరేష్, పి గోపి, లక్ష్మారెడ్డి మొదలగు వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంఘీభావంలో పాల్గొన్నారు. కోరుకునేది ఏంటంటే ఈ జిల్లాల విభజన కార్యక్రమం అశాస్త్రీయంగా ఉంది. ఎందుకంటే మనకి దాదాపు ఇక్కడి నుంచి మనకు 40 కిలోమీటర్లు ఇది ఒంగోలు రోడ్ నుంచి కానీ, లేకపోతే మనకి రాజపూడి నుంచి కానీ, కానీ వెళ్ళాలంటే అద్దంకి ఒంగోలు వెళ్ళాలంటే చాలా దగ్గర. అదే బాపట్ల వెళ్ళాలంటే దాదాపు మొన్న కలిసి పెద్దలందరూ చెప్తున్నారు, మనం చెరుకుపేట వెళ్ళాలి, చెరుకుపేటలో బొస్సు దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి చీరాలు వెళ్ళాలి, మళ్ళీ బాపట్ల వెళ్ళాలి. అంటే సమయం అంతా కూడా దొరికిపోతుంది. శాస్త్రీయంగా పద్ధతిగా మాత్రం లేదన్నమాట. అందుకని మొన్న ఎప్పుడైతే ప్రకటించగానే నేను కానీ, మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాం. ఏంటంటే అద్దంకిని మాకు చాలా దగ్గర ఒంగోలుకి ఖచ్చితంగా ఒంగోలు అని అదొకటి. కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉంది, దానికి కూడా 24 మండలాలతో కూడిన పెద్ద డివిజన్ అన్నమాట. అది మన జిల్లాలో లేకుండా నెల్లూరు జిల్లాలో కలుపుతా ఉన్నారు. అదొకటి కరెక్టే లేదు. దాంతోపాటు మన జిల్లా అందరూ తెలిసింది, ఇక్కడ ఉన్న పెద్దలకు అందరూ తెలిసిందే, మాకంటే పెద్దలు సీనియర్లు అందరూ ఉన్నారు. మనకి గుంటూరు జిల్లా నుంచి కానీ, నెల్లూరు జిల్లా నుంచి కానీ, కర్నూలు జిల్లా నుంచి కానీ ఏదైతే వెనకబడి ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కలిపి ఒక జిల్లాని చేసి ఇంకా అభివృద్ధి చెందడం మనం. అప్పుడే ఈ జిల్లాను తీసుకెళ్ళి మళ్ళీ కనుక అభివృద్ధి చెందిన జిల్లాలో మనం ముందుకు తీసుకెళ్ళి కనుక మనం ఇంకా వెనకబడతాం. అట్లానే వెనకబడుతూనే కొనసాగుతూ ఉంటాం. అందుకని మార్కాపురంతో కూడిన మార్కాపురం కానీ, కనిగిరి, దరిచి ఇద్దరు 4-5 కాన్స్టిట్యూన్సీలకు ఒక జిల్లా చేయమని అడిగాం అన్నమాట. వీటితో పాటు ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే, జిల్లాల కంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మనకు 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి 56 మండలాలకి. మనం 6 రెవెన్యూ డివిజన్లు చేయమన్నాం. 12 కాన్స్టిట్యూన్సీలకి 12 కాన్స్టిట్యూన్సీలకు ఒక రెవెన్యూ డివిజన్ చేసే కనుక పరిపాలన బాగా దగ్గర పరిపాలన చేయడానికి, పరిపాలనకి ప్రజలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రెవెన్యూ సమస్యలు కానీ, ఎన్ని కానీ సమస్యలు కానీ చెప్పుకోవడానికి దగ్గరకు ఉంటాయి. ఇవి చేయమని మొదటి నుంచి మనం అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏమన్నా కొంచెం బాపట్ల అయిపోయారు ప్రారంభంలో. ఆయన కరగజేస్తున్నప్పుడు ఎందుకు అది మాత్రం. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో అనారోగ్యంతో నిస్సహాయక స్థితిలో ఉన్న పేషెంట్కు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. లంబాడి టొంకలో నివసిస్తున్న కిట్టు డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ చింతకాయల వెంకటేశ్వర్లు కిట్టు పక్షపాతంతో మంచానికి పరిమితమై దీనావస్థలో ఉన్నాడు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సాయం ఆయన భార్యకు అందించారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు లంబాడి డొంకలో చింతకాయల వెంకటేశ్వర్లు కారు డ్రైవింగ్ నేర్పిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లల్ని చదివించుకుంటూ దశలో ఇవాళ ఆయనకి పక్షవాతం వచ్చి ఒళ్ళంతా మొత్తం స్పందన లేకుండా పడిపోయింది. జీవనోపాధి ఆధారమైన ఆ మనిషి పోవడం వల్ల ఆ కుటుంబం ఇబ్బందులు పడుతున్న దశలో శ్రీహరి గారు ఈరోజు వాళ్ళ కుటుంబానికి వైద్య ఖర్చులకి, కుటుంబ అవసరాలకి 10,000 రూపాయల డబ్బులు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ప్రతి నెల అతని మందుల ఖర్చులకు అవసరమైన డబ్బులు కూడా నా వంతుగా సాయం చేస్తానని శ్రీహరి గారు చెప్పడం మానవత్వంతో కూడిన పని. భవిష్యత్తులో ఆయన వాళ్ళ కుటుంబానికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసినందుకు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చేస్తూ ఈ విధంగా అచేతనంగా పక్షవాతంతో ఉండడం,
వాళ్ళ ఇంట్లో పాపం పిల్లలిద్దరు కూడా స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ తండ్రి గారి సేవలు చేసుకుంటూ పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా చేతలు చేసే సాయం మిన్నని చెప్పి మదర్ తెరీసా గారు చెప్పారు. వారి సూక్తిని అక్షరాల నిజం చేస్తున్నటువంటి శ్రీహరి గారిని మనం అభినందించాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన గత కరోనా కాలం నుండి కూడా ఎన్నో అసలు అద్భుతాలు, అంటే కుటుంబ సభ్యులు కూడా వదిలేసినటువంటి వారిని అంత్యక్రియలు నిర్వహించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో సేవలు చేసినటువంటి హరిగారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ సమాజంలో. ఈ వెంకటేశ్వర గారికి కూడా ఈ రోజున వెంటనే వారికి తెలిసినటువంటి వెంటనే స్పందించి నేనుంటానమ్మా, మీకు సహాయం చేస్తాను, ప్రతి నెల కూడా మీకు ఇబ్బంది లేకుండా మీ కుటుంబ అవసరాలకు కానీ అన్ని విషయాల్లో నేను సహాయం చేస్తానని చెప్పి వారు ఇప్పుడే హామీ ఇచ్చి వారికి 10,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వెంకటేశ్వర గారిని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆదుకోవాల్సిన సందర్భంగా అందరినీ కూడా వేడుకుంటున్నాం. వెంకటేశ్వర గారి పరిస్థితిని చూసి అందరూ కూడా సేవా దృక్పథంతో వారికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా వద్దకు వచ్చిన వారికి సహాయం అందించడానికి శివం ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది. బాధితుడికి మేమిచ్చే కొద్దిపాటి సహాయం వారి ఆర్థిక అవసరాలు తీర్చలేకపోవచ్చు, కానీ వారికి మేమున్నామనే సంగతి, మేమున్నామనే మనోధైర్యాన్ని ఆ బాధిత కుటుంబాల్లో నింపాలన్నదే మా శివం ఫౌండేషన్ యొక్క లక్ష్యము. అందువల్ల సహాయం అడిగిన వారికి మా వంతుగా ఆర్థిక సహాయం ఎల్లవేళ అందిస్తామని తెలియజేస్తున్నాను. శివం ఫౌండేషన్ నుండి మాకు చాలా హెల్ప్ చేశారు సార్. 10,000 ఇచ్చారు. ఇప్పుడు మాకు నెలకు మందులకు కూడా ఇస్తామని చెప్పారు. మా పిల్లల చదువులకు కూడా సహాయం చేస్తామని చెప్పారు. మమ్మల్ని ఇంత కష్టాలలో ఆదుకున్నందుకు ఆ సార్కి మేము రుణపడి ఉంటాము. చాలా థ్యాంక్స్. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. మహాసౌర యజ్ఞ ప్రారంభంలో మంత్రి బాలినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.